నమస్తే. మాట్లాడుకుంటున్నాం కదా, సుఖంగా సంతోషంగా శాంతిగా ఉండడానికి 18 పాయింట్లని 11, 12 కలిపి చెప్పడం జరిగింది. ఈరోజు 13, 14 కలిపేసి చెప్పేసుకుందాం. ఏంటి 13, 14? 13 ఏంటి? నేను నిద్రలేస్తూనే భగవంతుడి చేతిలో పరికరాన్ని బాబోయ్ నాదేం లేదు అనేటువంటి విషయం అనుకుంటూ 24 గంటలు ఉండాలి అనేది ఒక పాయింట్. ఇంకోటి ఏంటి, కొంతమంది ఎప్పుడు దుఃఖంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటారు. అలా కాకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అనేది పాయింట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, నేను పరికరం భగవంతుడి చేతుల్లో అని అనుకుంటూ ఉండాలి అంటే ముందు ముఖ్యంగా ఏంటి, నేను శరీరం పెద్దగా కాదు, శరీరం కాదు, మనసు కూడా కాదు, తర్వాత నేను ప్రాణం కూడా కాదు. ఈ మూడుటిని నడిపిస్తున్నటువంటిది నిద్రలో ఉన్న నాతో పాటు ఉన్నటువంటి ఒక శక్తి ఉన్నది అనేటువంటి విషయం అవగాహన కావాలి. అంత తేలిగ్గా ఎలా అవగాహన అవుతుంది? ఎందుకు అలా అవగాహన కాదు? సృష్టి వ్యక్తమైన అన్ని మూడు చెప్పారు. అంటే ఏంటి, 3 గుణాలు, 3 స్థితులు, తర్వాత 3 అవస్థలు, ఇట్లా మొత్తం వేదాల్లో 3 చెప్పారు. 3 అంటే ఏంటి, మనకు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. స్థూల శరీరం అంటే మనకు భౌతికంగా శరీరం ఉంది. సూక్ష్మ శరీరం అంటే మనకు ప్రాణం, ఆలోచనలు అవన్నీ కనపడవు కదా. అలాగే కారణ శరీరం అనేది మనం నిద్రపోతూ ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి. అప్పుడు అది ఆనందంగా ఉంటుంది. అంటే ఏంటి, సృష్టి మొత్తానికి కారణం ఏం చెప్పారు? మొట్టమొదటి సృష్టి రావడానికి కూడా, సృష్టి వచ్చినప్పుడు కూడా ఎందుకు వచ్చింది అనేది ఎవరు చెప్పేవాళ్ళు లేరు. జస్ట్ నాకు హ్యాపీగా కావాలనిపించింది, సృష్టి వ్యక్తమైంది అన్నారు. అక్కడ ఉన్నదాన్ని ఏమన్నారు, దాన్ని అవిద్య, మాయ అన్నారు. అంతే. అంటే ఏంటి, సృష్టి జరిగినట్టు కనపడుతున్నది కానీ సృష్టి లేదు అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే కదా, మనకు తెలుసుగా. ఇప్పుడు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు లేదా 100 సంవత్సరాలు ఉంటారు తప్ప తర్వాత ఎవరు ఈ శరీరాలు లేవుగా. మనం తాతల్ని చూసాము, మనకు ముత్తాతల గురించి చెప్పారు, తర్వాత మన పేరెంట్స్, తర్వాత మన తర్వాత నెక్స్ట్ జనరేషను, తర్వాత మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇట్లా ఇంత సృష్టిలో కూడా ఏంది, వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎప్పుడు వెళ్ళిపోతున్నారో తెలియదు. కాకపోతే వెళ్ళిపోయే టైం లేదో 2 రోజులు 3 రోజులు, కొంతమంది అనారోగ్యంగా పోతే, ఏం అనారోగ్యం లేకుండా పోతే, ఆ ఉన్ననాళ్ళు కొంతమంది చాలా హ్యాపీగా సుఖంగా కొంతమంది బాధలు పడితే. అంటే ఏంటి, అల్టిమేట్గా సుఖము, సంతోషము, బాధ, హ్యాపీనెస్, ఎమోషన్స్, బంధాలు ఇవన్నీ చాలా సహజంగానే జరిగి సహజంగానే వెళ్ళిపోతాయి. ఇదంతా అందరికీ తెలుసు కదా. కాకపోతే కనపడుతున్నదంతా భౌతికం. కానీ ఈ భౌతికాన్ని నడిపిస్తున్నవి ఏంటి, మన ఆలోచనలు, సూక్ష్మ శరీరం. తర్వాత ఈ కారణం ఏంటి, కారణం అనేది తెలియదు. నిద్రలో ఎలాంటి స్థితి ఉంది అంటే ఒక విత్తనం, కారణం అంటే ఒక విత్తనం అనమాట. ఇప్పుడు ఒక జీవనానికి ఇంకొక జీవనానికి కారణం ఏముంటుంది, వాసనలు, సంస్కారాలు అన్నారు. అవన్నీ ఏమైనా కనపడుతున్నాయా? కాకపోతే ఏంటంటే మహారుషులో లేదా పెద్దవాళ్ళు ఇంతకంటే గొప్ప థియరీ ఏం లేదుగా. ఒక మనిషికి తేడా ఏంటి, ఒక తల్లికి 2 పిల్లలు పుడితే ఒకళ్ళు ఒక రకంగా ఉన్నారు. అందుకని ఎందుకు ఈ కారణం, ఇవన్నీ ఏంటి అనే దాని గురించి సంస్కారాలు అన్నారు. ఈ సంస్కారాల్లో వాళ్ళు ఏం చెప్పారు, గుణాలు చెప్పారు. కులాలు కాదు, గుణాలు. గుణాల్లో ఏంటి, ఫస్ట్ గుణం శూద్ర గుణం, వైశ్య గుణం, క్షత్రియ గుణం, బ్రాహ్మణ గుణం, ఆత్మ పరమాత్మ గుణం. శూద్ర గుణం అంటే ఏంటి, ఎంతసేపటికి శరీరం తప్ప తమో గుణం, ఇంకొకటేం తెలియదు. తర్వాత ఇంకొకళ్ళు నేను తప్ప, కనీసం భార్య పిల్లలు తిన్నారా, మనం తీసుకొచ్చిన వాళ్ళకి ఇస్తున్నాం అనే విషయం కూడా వాడు పట్టించుకోడు. 24 గంటలు వాడు తినటము, వాడు తాగడం, చచ్చిపోవడం, అంతే. అది తమో గుణం అంటారు. అంటే అందుకని కులం అనేది ఏం లేదు, గుణం అనమాట. అంటే వాళ్ళ శరీరం తప్ప నాకు ఇంకొకటి లేదు అనేది ఆలోచన చేస్తాడు. రెండోది ఏంటి, వైశ్య గుణం. 24 గంటలు ఏదో కావాలి, నాకు కావాలి అని వ్యాపారమో భోపారమో ఇంకోటి చేసి కూడబెట్టడం, దాచటం, దీన్ని వైశ్య గుణం అంటారు. తర్వాత మూడోది ఏంటి, క్షత్రియ గుణం అంటే రజోగుణం అనమాట. ఎంతసేపటికి ఏంటి, వాళ్ళని రక్షించాలి, వీళ్ళని రక్షించాలి, యుద్ధాలు, ఈ భూమి నాది, ఈ మనుషులు నేను కాపాడాలి, ఈ రకమైనది ఉంటుంది. బ్రాహ్మణ గుణానికి వచ్చేటప్పటికి ఏంటి, ఈ 3 గుణాలు వేస్ట్. వీడికి ఎన్ని చేసినా ఏం చేసినా మనిషికి మనశ్శాంతి లేకపోతే ఏముంటుంది, హాయిగా మనసు శాంతిగా ప్రశాంతంగా పెట్టుకుందామని వాడు రక్షించడానికి పరుగులు పెట్టడు, వ్యాపారానికి పరుగులు పెట్టడు, తర్వాత తన శరీరం అనేటువంటి భావంతో కూడా ఏముండడు. ఎందుకంటే శరీరంతో అన్న భావం వాడికి డిసిప్లిన్ ఉండదుగా, దాన్ని కాపాడుకోవాలనే ఆలోచన లేనప్పుడే అంత తాగి తిని చచ్చిపోయేది.
అట్లాగే తన శరీరాన్ని తను కాపాడుకుంటాము అనుకున్నవాడు ఎక్కడ తనకు అశాంతి వస్తుందో గ్రహిస్తాడు కదా. ఇంత ఆహారం తీసుకుంటే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ పనులు నేను చేస్తే నేను అశాంతిగా ఫీల్ అవుతున్నాను అని తను ఏవైతే ఇబ్బంది పెడుతున్నాయో ఆ పనుల్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. అది శాంతి గుణం అంటాడు. ఎప్పుడైతే మనిషి శాంతి గుణానికి వస్తాడో అప్పుడు మాత్రమే నేనేంటి, ప్రపంచం ఏంటి, అసలు నిజంగా దేవుడు ఉన్నాడా అనేటువంటి విచారణ చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు మనం దేంతో మొదలుపెట్టి అప్పుడు ఆ విచారణ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రపంచం ఏమీ లేదు, ఇదంతా ఒక శూన్యము, ఇదంతా వచ్చేది పోయేదంతా టెంపరీనే, ఈ టెంపరీ విషయాలకు నేను ఎందుకు అంత ఘర్షణ పడాలి అనే అవగాహనకు వచ్చినప్పుడు నాదంతా ఏం లేదు, నన్నేదో నడిపిస్తున్నది, ఎట్లా నేను గ్రహించాలి అనేటువంటి విషయంగా ప్రయాణం మొదలు పెడతాడు. ఎప్పుడు మొదలు పెడతాడు? తమో గుణంలో ఉన్నవాడు ఎందుకు మొదలు పెడతాడు? పాపం వాడు ఆ శరీరానికి సంబంధించిన వాడి విత్తనాలు, వాడి బీజాలు, వాడి కోరికలు అవన్నీ నెరవేరాలిగా. అట్లాగే వయసు దాచుతాం అనుకున్న వాడికి దాని మీద వ్యామోహం పోవాలిగా. అట్లాగే నేను అన్ని రాజ్యాలు సంపాదించాను, ఇన్ని రాజ్యాలు సంపాదించాను, అంత పేరు వచ్చింది, ఇంత పేరు వచ్చింది అనేటువంటివి కూడా పోవాలిగా. పోయించిన తర్వాత 4వ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే వాడు విషయాన్ని గ్రహించుకుంటాడు. అందుకని ఎవరికి వాళ్ళు ఇప్పుడు నా స్థితి ఏంటి అని ఎవరి దగ్గరికన్నా వెళ్ళి రేపు నేనేమవుతాను, రేపు ఉంటానా పోతానా, ఇది సంపాదిస్తానంత అది సంపాదిస్తానా అని ఎవరు అడగక్కర్లా. నువ్వు కాసేపు ప్రశాంతంగా కూర్చొని నీ మనసులో వస్తున్న ఆలోచనలు ఏ గుణంలో ఉన్నాయి అని నిన్ను నువ్వు గ్రహించుకోవచ్చు. అంతే. సృష్టి చెప్పటం కూడా అదే చెప్పారు. 3 స్థితులు అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ కారణం ఏంటి, కాజ్ అండ్ ఎఫెక్ట్ కూడా దాటిపోయింది భగవతత్వం. కానీ కారణం కనుక్కోగలిగిన స్థితి మన శరీర స్థితి, మన మానసిక స్థితి కనుక్కోవాలి. అట్లాగే ఈ 3 గుణాల్లో నన్ను ఏ గుణం ఇబ్బందిలో నేనున్నాను, ఈ గుణం ఎందుకు నన్ను ఇంత టెన్షన్ పెడుతుంది అనేటువంటిది ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి. అప్పుడు మాత్రమే నేనేం చేయటం లేదయ్యా బాబు, అంతా భగవంతుడి చేతిలో నేను ఒక పరికరాన్ని, ఆ పరికరం నడిపిస్తుంది, ఆ భగవంతుడి ఆలోచన ఏది వస్తే అది నడుస్తూ ఉన్నాను, ఓకే నాకు ఈ పని భగవంతుడు అప్పచెప్పాడు, ఇలా ఆఫీస్కి వెళ్ళి ఇలా చెయ్యాలి అని అక్కడ కూర్చున్న 5 గంటలు 6 గంటలు భగవంతుడి పనే జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో కూర్చుంటాడు. అట్లాగే వంటగదిలో వంట చేయడానికి వెళ్ళినప్పుడు భగవంతుడు ప్రసాదం తయారు చేయడానికి అపాయింట్ చేస్తున్నాడు. హాయిగా ప్రసాదం కళ్ళు మూసుకొని భగవద్ ధ్యానంలో ప్రసాదం చేయడం జరుగుతుంది. అలాగే బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్ కడగడం మొదలు పెడితే అది కూడా భగవంతుడు ఇచ్చిన పని. అంటే ఏంటి, కర్మలో ఇది గొప్ప పని అది తక్కువ పని ఏమీ లేదు. బోలెడు డబ్బులు ఉంటాయి, పనివాళ్ళు ఇంకొకళ్ళు వచ్చి చేసి అవి క్లీన్ చేసి వచ్చేవాళ్ళు ఎవరు లేరు, వంట చేసుకోవటం చేత కాదు, ఏమున్నా ఏం చేస్తారు. మన కరోనాలు అందరం అనుభవానికి తెచ్చుకున్నాం కదా. అంటే ఏంటి, ఏ పని ఇచ్చినా భగవంతుడిచ్చిన పనిగా చేసుకుంటూ పోవడం కోసమే అలా మన కరోనా లాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ అందరికి వచ్చాయి. అంటే ఏంటి, ఎవరున్నా ఎవరు లేకపోయినా టయానికి భోజనం అయితే చేయాల్సిందే. స్టార్ హోటల్కి వెళ్ళి భోజనం చేసినా, ఇంట్లో కేవలం అటుకులు ఉప్మా చేసుకొని తినాల్సిందే. అందుకని అదైపోయింది, మళ్ళీ మామూలు అయిపోయినారు. అలా కాదు, ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను భగవంతుడి చేతిలో పరికరాన్ని అన్నప్పుడు ఏమవుతుంది, మానసికంగా స్ట్రెస్ తగ్గిపోతుంది. ప్రాణశక్తి భగవంతుడే కదా లోపల ఉన్నది, నేనేం చేయటం లేదు ఆయన చేస్తున్నాడు అనే భావం వచ్చినప్పుడు నీ శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు చేస్తున్నావు అనేటువంటి జ్ఞానంతో చేసినప్పుడు, క్లారిటీ ఉన్నప్పుడు ఆనందం వస్తుంది. ఆనందం అంటే వచ్చిన ఫలితం మీద వచ్చేది కాదు, పని చేస్తున్నప్పుడు వచ్చేదే ఆనందం. ఎందుకు పని చేస్తున్నప్పుడు ఆనందం వస్తుంది, జ్ఞానంతో చేస్తాం కదా, నీ శక్తిని జ్ఞానంతో ఉపయోగిస్తాం, అది ఆనందం వస్తుంది. అట్లా ఏంటి మొదట ఏమన్నారు, అట్లా భగవంతుడి చేతిలో నేను పరికరం అని ఊరికి అనుకుంటే కాదు, ఈ స్టెప్స్ అన్నీ జరగాలి. ఇంకోటి ఏం చెప్పున్నాడు, కొంతమంది ఉన్నారు కదా, ఎప్పుడు ఎన్నున్నా ఏడుస్తూ ఉంటారు అంటే సుఖం ఉండదు. హౌ ఆర్ యూ అన్నాం అనుకో, చల్తా హై, ఇట్లా ఉంటుంది. ఏంటి, జస్ట్ టెంపరీ. ప్రపంచం చూస్తున్నావుగా, మొన్న కరోనాలో అందరం చూసాం కదా. జస్ట్ ఈ భూమి మీద మన లైఫ్ అంతా టెంపరీనే కదా, కొన్నాళ్లే. మరి ఈ కొన్నాళ్ళకి ఏడుస్తూ ఉండడం ఎందుకు, చెయ్యాల్సింది ఏడుస్తూ చేయడం ఎందుకు, హ్యాపీగా చెయ్యి. ఎలా ఉన్నావు, బ్రహ్మాండంగా ఉన్నా, కనీసం నటించు. ముందు సీరియస్గా నిజంగా లోపల ఏడుస్తూనే ఉండొచ్చు, కానీ నేను హ్యాపీగా ఉన్నాను అనేటువంటి పదం నువ్వు స్ట్రాంగ్గా వాడితే ఆటోమేటిక్గా, ఎందుకంటే భగవంతుడు బయట లేడు కదా, నీలోనే కదా ఉన్నాడు. నువ్వు సంతోషంగా ఉంటే నీకు సంతోషంగా అనిపిస్తుంది, సుఖంగా అనిపిస్తుంది, దుఃఖం కల్పిస్తే దుఃఖం కనిపిస్తుంది. అందుకనేంటి, దుఃఖం ఉంటుంది కానీ దుఃఖపడేవాడు ఉండడు. దుఃఖపడేవాడేవాడు, జీవుడు. కానీ జీవుళ్ళం కాదుగా మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటున్న మాటలన్నీ భగవతత్వం కదా. అందుకని ఎప్పుడు అట్లాగే సుఖం బ్రహ్మాండంగా వచ్చింది, గర్వం వస్తుంది, గర్వపడేవాడు లేడు, అక్కడ ఉన్నది భగవతత్వమే. అంటే అన్ని విషయాలు సమస్థితిలో గనక నువ్వు తీసుకుంటూ పోగలిగితే తప్ప సంతోషంగా ఉండడం కొంచెం కష్టం. అందుకని ఆ సమస్థితికి ఎవరు తెచ్చుకోవాలి, మనమే తెచ్చుకోవాలి.
పొద్దున్నే లేస్తూనే ఉత్సాహంగా లేవడం. నువ్వు ధ్యానం చేస్తావా, పూజ చేస్తావా, లేకపోతే పుస్తకం చదువుకుంటావా, వాకింగ్ చేస్తావా, ఏమన్నా చెయ్యి. ఇన్స్పైర్డ్గా ఉండాలి. ఇన్స్పైర్డ్గా ఉండాలంటే నిన్ను నువ్వే తెచ్చుకోవాలి. ఒక్కోసారి లో అవుతారు, ఒక్కోసారి నువ్వు అనుకున్నవి రావు. నువ్వెవరు పోనీ ఇంకో నేర్చుకున్నావు, అనుభవం వచ్చింది కదా. కాకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? కాలం. మనం కాలంలో వచ్చాం, ఒక డేట్ ఫిక్స్ అయింది. కాలంలో వెళ్ళడానికి కూడా ఒక డేట్ ఫిక్స్ అయ్యే ఉంటుంది. స్పేస్లోకి వచ్చాం. స్పేస్ అంటే ఒక ప్రదేశంలో ఉన్నాం. టైము, స్పేసు, ఆబ్జెక్ట్గా ఉన్నాం. అందుకని అంటే ఈ మూడింటిని నడిపిస్తున్నది ఎవరు? మన మైండ్ ఎంతసేపటికి ఎప్పటికి ఏం చేస్తుంది? నేను తీసుకెళ్తే భవిష్యత్తు కాలానికి తీసుకెళ్తుంది, లేకపోతే జరిగిపోయిన వాటికి తీసుకెళ్తుంది. ఆ విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి. నో, పాస్ట్ ఈజ్ డెడ్, దాని జోలికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు నీ చేతిలో ఉన్నది. మన ఎవరో ఒక సినిమా యాక్టర్ చిరంజీవి గారు అనుకుంటా, అద్భుతంగా ఎంత పాజిటివ్గా మాట్లాడారు, ఎంత హ్యాపీగా ఉంటాయా అలాంటి టాక్స్ వింటే. ఇప్పుడే నీ చేతిలో ఉన్నది. ఎప్పుడో నేను ఇందిరా చేశాను, కుర్చీలో కూర్చున్నాను, కుర్చీని పైకి లాగారు, ఎవరికి పట్టింది? ఇప్పుడు పిల్లలు చూస్తారా అవన్నీ? ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? ప్రస్తుతం. అమ్మో రేపేమైందో, ఇప్పటికే 70 ఏళ్ళు వచ్చేసాయి, అయిపోయింది నా పని, నేను ముసలాన్ని అయిపోయినాను, ఇంకేంది కాదు. ఏం చెయ్యాలి, ఎట్లా నేను ప్రజెంట్ చేయాలి మళ్ళీ అని ప్రస్తుతంలో ఉండగలగడం. ఈ ప్రస్తుతంలో ఉండకుండా మన తిప్పేది ఎవరు? మనసు. దాని లక్షణం ఏంటి? ఉంటే పాస్ట్లో, దాని లక్షణం ఏంటి? కాలంలో ఉంటుంది పాపం. లేదు అంటే స్పేస్లో ఉంటుంది. ఇదిగో నేను మొన్న ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు అట్లా చెట్లు ఎక్కాం కదా, చింతకాయలు తిన్నాం కదా, కింద పడ్డాం కదా, ఇంతే స్పేస్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా. అప్పుడున్న సమస్యలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడున్న సమస్యలు అప్పుడు ఉన్నాయి. లైఫ్ అంటే ఎప్పుడు ఉంటాయి, అది సహజం. అది స్పేస్లో. ఆబ్జెక్ట్ ఏంటి? అప్పుడు అది ఉంది, ఇప్పుడు ఇది లేదు అని. ఇది ఎవరు చేస్తుంది? టైం, మన మనసు చేస్తూ ఉంది. అందుకని పాపం ధ్యానం అన్నారు. ధ్యానం అంటే అక్కడేదో కూర్చుంటే దేవుడు ఏదో వచ్చి ఒళ్ళో పెట్టి, ఏమి లేదు, అవన్నీ అబద్ధాలు. ధ్యానం అంటే ఏంటి? మనం టైంలో ఒక టైం పెట్టుకొని కూర్చుంటాము. ఎక్కడ కూర్చుంటాము? ఒక ప్రదేశంలో కూర్చుంటాము. దేని మీద కూర్చుంటాము? ఆబ్జెక్ట్ మీద కూర్చుంటాము. ఆబ్జెక్ట్ ఎవరు? నీ సెల్ఫే. భగవంతుడు నా హృదయంలో ఉన్నాడు అని కూర్చుంటావు. ఎక్కడున్నాడు భగవంతుడు? బయట ఉన్నాడని ఏం కూర్చోవు. ఒకళ్ళు జ్యోతి అంటారు, ఒకళ్ళు ఇంకోటి ఏదో అంటారు, ఎవరికి తోచింది ఒకళ్ళు శ్వాస అంటారు. అల్టిమేట్ ఏంటి? టైము, స్పేసు, ఆబ్జెక్ట్లో కుదురుగా కాసేపు కూర్చోవటం, ప్రాక్టీస్ చేయటం. ఆ చేయడం ఏమవుతుంది? ఏ పని చేసినా అదే కుదురుతో చేయడం అనేది అలవాటు అవుతుంది. ఆ అలవాటు ఎవరికి చేయాలి? నీ మనసుకి ప్రాక్టీస్ చేయాలి, అంతే. అదే ధ్యానం అంటే. ఇంకా ఇంతకంటే అమ్మో గంట కూర్చోగలను, 2 కూర్చోకటం అంటే నువ్వు కూర్చున్నావు, ఒక మంచి ఆబ్జెక్ట్ పెట్టుకున్నావు, లేదా ఏదో పుస్తకం చదివావు, లేకపోతే ఇంకో పని మీద పెట్టుకున్నావు, దాని మీద వచ్చే పాజిటివ్ థాట్స్ని కూడా వస్తూ ఉంటాయి కదా. కాకపోతే నెగటివ్ అనేది మన ఏమైనా బలహీనపరుస్తుంది, పాజిటివ్ అనేది మన ముందుకు తీసుకెళ్తుంది. అట్లా మన మనసు మీద మనం పని ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటావో ప్రతి దాంట్లో నుంచి మనం నేర్చుకోవటం జరుగుతుంది. ఎప్పుడైతే నేర్చుకుంటావో కొత్తవి నేర్చుకున్నప్పుడు ఉన్నంత హుషారు ఇంకోటి ఉండదు. ఒక వంటే చేస్తుంటారు, రొటీన్గా చేసేదానికంటే కొత్తది చేశారు, చాలా ఆనందం ఉంటుంది. అప్పుడు ఎవరైతే నేర్చుకుంటూ ప్రస్తుతంలో ముందుకు వెళుతూ ఉంటాడో వాళ్ళు మంచి శక్తితోటి, జ్ఞానంతో సంతోషంగా ఉంటారు. హౌ ఆర్ యూ అన్నామనుకో, ఐఎమ్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్ అంటాడు, హ్యాపీగా ఉన్నానంటాడు, బ్రహ్మాండంగా ఉన్నానంటాడు. ఈ బ్రహ్మాండంగా ఉన్నాను అనేది కనీసం చిన్నగా ప్రాక్టీస్ చేసుకోవటం మొదలు పెట్టాలి. ఏడుపు ఎందుకు? ఒకప్పుడు ఎంతో అసలు చెప్తూనే ఒకసారి మాటల్లో తినటానికి లేకుండా అందరూ 190 మంది అలానే ఉన్నారు. ఇప్పుడు వండర్ఫుల్గా ఉంది. ఈ వండర్ఫుల్లో ఇంకా ఏంటి టెన్షను? ఏం చేయాలో తెలియక టెన్షను. అందుకని ఎవరి మనసును వాళ్ళు పట్టుకొని నేను ఎందుకు వచ్చాను, అసలు నా లైఫ్ ఏంటి, నేను అనేటువంటిది ఏంది, ఇది గోలంతా ఏంది అని కొంచెం ఇన్నర్గా నేర్చుకోవటానికి కనుక ప్రయత్నం చేస్తే నాకు ఏమి కోల్పోయినట్టు ఏమి ఉండరు. చాలా లైఫ్ ఈజ్ వండర్ఫుల్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దాన్ని ఎవరికి వాళ్ళు డిస్కవరీ చేయాలి అంటే ఇప్పుడు అన్నీ ఈ నోషన్స్, ఎట్రిబ్యూషన్స్ అన్నీ కవర్గా పెట్టుకున్నాం. ఈ కవర్లు తీసేయాలి. ఈ కవర్లన్నీ తీసేస్తే చాలా హ్యాపీగా, మంచిగా, సంతోషంగా ఉంటాం. ఓకే.